అరే ఇదేంద్రాబాయ్ మీరు నీ మనుషుల మానవ మృగాల ఫస్ట్ మ్యాచ్ లో ఏమో సంజు సెంచరీ కొట్టి మ్యాచ్ ఒట్టిగానే పిసుకుండు. అరే ఈ మ్యాచ్ లో ఏమంటే ఈ వర్మ సెంచరీ కొట్టి మ్యాచ్ ఒట్టిగానే పిసికేసిండు. నీ అవ్వ ఇదేమైనా ఇండియన్ హోమ్ గ్రౌండ్ అనుకుంటున్నారా మీరు? నీ అవ్వ మా హోమ్ గ్రౌండ్ కి వచ్చి చితక బాదుతుండ్రు. అరే తెలుగుని దెబ్బ మజాక నీ అవ్వ చూసారు కదా, 7 6లు 8 4లు. ఈ వర్మతో కొత్త మొత్తం మేరే ఉంటది. నీ అవ్వ తెలుగు తల్లి ముద్దు బిడ్డ తిలక్ వర్మ అంటారా బాబు, మిమ్మల్ని ఒట్టిగానే పిసుకుతా. అరే థ్యాంక్ యూ సో మచ్ తిలక్ తంబి, నీ అవ్వ నువ్వు వచ్చి సూపర్ సెంచరీ కొట్టినందుకే మనం మ్యాచ్ గెలిచాం. లేకపోయింటే మనం మ్యాచ్ ఒట్టిగానే ఓడిపోయే వాళ్ళము. ఎనీవే నీ బ్యాటింగ్ తోని ఈ సౌత్ ఆఫ్రికాకి సుస్సు కదిలేలా చేసావు. నీ అవ్వ ఈ ఫామ్ నే కంటిన్యూ చేసి నెక్స్ట్ మ్యాచ్ లోను మనం ఒట్టిగానే గెలవాలి. అరే థ్యాంక్ యూ ఎందుకే స్కై బ్రో, నీ అవ్వ నేను నీ ముంబై సోదరుడిని. ఒక ముంబై సోదరుడు అయ్యిండి గంత మాత్రం ఆడకపోతే ఎలా? అరే తెలుసు కదా, ముంబై పక్క ఎవరు ఆడకపోతే ఈ వర్మ ఏ విధంగా ఆడతాడో. నీ అవ్వ అలానే ఇప్పుడు కూడా చేసా. అరే గాడిది గుడ్డు చేశారులే. నీ అవ్వ మీ టైం బాగుంది కాబట్టి మ్యాచ్ గెలిచారు. లేకపోయింటే మిమ్మల్ని ఒట్టిగానే పిసికే వాళ్ళము. ఒక 2 ఓవర్లకి నేను ఆడింటే కథ మొత్తం ఏ విధంగా ఉండేదో తెలిసేది. అయినా నా తర్వాత వచ్చిన జాన్సన్ నీ అవ్వ 16 బాళ్ళకి హాఫ్ సెంచరీ ఒట్టిగానే కొట్టాడు. అరే ఆ హర్షదీప్ గిన అవుట్ చేయకపోయింటే మిమ్మల్ని పాతాళానికి తొక్కేసే వాళ్ళము. అరే అవునే క్లాసనన్నా, నీ అవ్వ నువ్వు ఆ జాన్సన్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు యావత్ భారతదేశం అంతా ఉక్కు బిక్కిరయ్యారు. అరే ఆ తర్వాత హర్షదీప్ దేవుడు లెక్క వచ్చి నిన్ను ఆ జాన్సన్ ని ఒట్టిగానే పీకి పడేశాడు. అరే హర్షదీప్ బ్రో, నీ అవ్వ నువ్వైతే తోప్ తురుము బ్రో. అరే లేకపోయింటే మనం తల మీద గుడ్డేసుకుని కూర్చొనే పరిస్థితి వచ్చేది. అరే ఏందే క్లాసనన్నా, నీ అవ్వ నా పరిస్థితి ఏమో అంత దరిద్రంగా ఉంది. నీ అవ్వ అన్ని 4లు అన్ని 6లు కొట్టిన తర్వాత ఆ హర్షదీప్ కి ఎల్బిడబ్ల్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. లేకపోయింటే ఈ ఇండియాని ఒట్టిగానే పిసికే వాళ్ళము. ఎనీవే నీ అవ్వ ఈ ఇండియాతో నీ 16 బాళ్ళకే హాఫ్ సెంచరీ కొట్టా. అరే మొన్నటి దాకా నీ అవ్వ అభిషేక్ శర్మ ఫామ్ లో లేదు, అభిషేక్ శర్మ ఫామ్ లో లేదు అన్నారు. ఇప్పుడు ఏకంగా హాఫ్ సెంచరీ పిసికా. ఇప్పుడేమంటే ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. అరే నేనేం పాపం చేశానే స్కై బ్రో, నీ అవ్వ నేను హాఫ్ సెంచరీ కొట్టా, నన్ను కూడా కొంచెం అప్రిషియేట్ చేయాలి కదూ. అరే అభిషేక్ బ్రో, ఇలాంటి నరాలు తెగే మ్యాచ్ లో నీ హాఫ్ సెంచరీలంతా పనికిరాదు. తిలక్ వర్మ లాగా సెంచరీ పిసకాలి, అప్పుడే నీకు విలువ ఉంటది. అరే అది బాయ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు గురు. ఓకే బాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.